హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ సిబ్లింగ్స్. ఐ యామ్ మనస్విని. మీరు అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాం. ఇదైతే షిరిడి. మేము షిరిడీకి వెళ్తున్నాం బస్లో. ఇట్ విల్ బి సో నైస్. మేము మా అమ్మ అత్త వచ్చిందని షిరిడి 1 డే ట్రిప్కి వెళ్తున్నాం. వీ ఎంజాయ్ సో మచ్. డిన్నర్కి ఆపారు. మేము రోటీ కర్రీ తిన్నాము. టేస్ట్ అయితే ఓకేగా ఉంది. మా అత్త వాళ్ళు అయితే కింద కోచర్ తీసుకున్నారు, మేమైతే పైన కోచర్ తీసుకున్నాం. ఇప్పుడైతే మేము షిరిడి వచ్చేసాం. ఇదైతే బామ్రామ్ సత్రం రూమ్స్. హైదరాబాద్ నుంచి షిరిడికి 669 కిలోమీటర్స్. మేము హైదరాబాద్లో 7:30కి ఎక్కితే షిరిడిలో మేము 7:30కి దిగిపోయాం. మేమైతే రూమ్కి వెళ్ళి బ్రష్ చేసేసుకుని టీ తాగడానికి వచ్చాము. నెక్స్ట్ అయితే స్నానం చేసేసి టిఫిన్ తినడానికి వచ్చాము. నెక్స్ట్ అయితే మేము దర్శనానికి ఆటోలో బయలుదేరాం. మాకైతే సాయిబాబా దర్శనం చాలా బాగా అయింది. మీకు చెప్పాలండి, అక్కడ షిరిడి కోసం బాబా కోసం పిల్లలు చదువు రావాలని చాలామంది ఏడ్చారు. ఇక్కడైతే సాయిబాబా విగ్రహం కల్మంలో పెట్టారు. ఇక్కడైతే సాయిబాబా నీళ్ళు పోసినట్టు పెట్టారు. అక్కడైతే అది కొత్తగా కట్టారు. అక్కడ పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మేము ఫొటోస్ తీసుకుంటే చాలామంది దర్శనం చేసుకుని అక్కడికే వచ్చేసారు. నెక్స్ట్ అయితే మేము సాయిబాబా థీమ్ పార్క్ వచ్చాము. ఇది ఎప్పుడు వెళ్ళలే, కానీ అక్కడికి వెళ్ళాక చాలా బాగుంది. మీరు వెళ్ళకపోతే తప్పకుండా వెళ్ళండి. ఇక్కడైతే సాయిబాబాది 6 షోస్ నడుస్తాయి. పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి టికెట్ ఉంటుంది సపరేట్గా. అక్కడ షోస్ అయితే చాలా బాగున్నాయి. 6 షోస్ ఉంటాయి. మేము అవన్నీ కవర్ చేస్తాం. కొన్ని అయితే మమ్మల్ని వీడియోస్ ఫొటోస్ తీయడానికి ఎలా లేదన్నారు. బయట అయితే వాటర్ ఫాల్స్ ఉంది, అదైతే చాలా బాగుంది. This is only I told you that waterfalls. It's so beautiful. ఇక్కడ నేను యూట్యూబ్కి ఇన్స్టాగ్రామ్కి కొన్ని ఫొటోస్ వీడియోస్ చేశాము. ఫస్ట్ అయితే 5D షో అయింది. అదైతే రామనరంక ద్వారకా మయి షో. ఇదేంటంటే ద్వారకామాయిలో సాయిబాబా నూనెతో దీపం వెలిగిస్తారు కదా, అది ఆ నూనెతో దీపం వెలిగించినప్పుడు మొత్తం దీపాలన్నీ వెలుగుతాయి. సినిమాలో చూడొచ్చు మనం ఈ వీడియో, మీకు తెలిసే ఉంటుంది అందరికీ.
ఇదైతే ఎంత బాగుందో ఫ్రెండ్స్. మాకు 10 కళ్ళు కావాల్సి వచ్చింది, 2 కళ్ళే సరిపోయా చూడటానికి, అంత బాగుంది. ఇదైతే మా మమ్మీకి చెప్పకపోతే మేము వెళ్ళే వాళ్ళమే కాదు. మా మమ్మీ అయితే వెళ్దామంది, సో మా మమ్మీ చెప్పింది కాబట్టి వెళ్తే సూపర్ ఉంది. నెక్స్ట్ 3D షో కృష్ణుడిది. ఇదైతే మమ్మల్ని వీడియోయే తీయనీయలేదు, కానీ మేము సీట్లో కూర్చున్నాం కదా, అప్పుడప్పుడు ఏదో కింద నుంచి కొడుతుంది గాయస్. అదేంటంటే చెట్టు, నాట్ చెట్టు లైక్ ఫిష్ యూ థింక్. ఇది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో కృష్ణుడిది. ఇక్కడ నీళ్ళు పడుతుంటే మా మీద కూడా నీళ్ళు పడింది. అదైతే చాలా బాగుంది. సూపర్, 100 likes. లాస్ట్లో ఇదైతే చాలా ఇంపార్టెంట్. వెల్కమ్ టు టెంపుల్ రైట్. ఇదైతే చాలా బాగుంది ఫ్రెండ్స్. మన దేశంలో ఉన్న టెంపుల్స్ అన్నీ మనం ఇక్కడ చూడొచ్చు. నేనైతే ఫస్ట్ ప్రైజ్ దీనికే ఇస్తున్నా. ఉన్న 6 షోస్లో టెంపుల్ రైడ్లో ఏమేమి ఉన్నాయో చెప్తాను. తిరుపతి, ఇంకా వారణాసి, పూరి, బద్రీనాథ్, మధుర, షిరిడి, ఇంకా చాలా ఉన్నాయి. ద్వారకా, నేనైతే యాజ్ ఇట్ ఈస్ పెట్టేస్తున్నారు, మీరైతే చూసి ఎంజాయ్ చేయండి. ఈ టెంపుల్స్ చూడండి ఎంత బాగున్నాయో, నాకైతే చాలా నచ్చింది. నేనైతే చెప్పాను కదా నాకు ఒకటి ఫస్ట్ది నాకు ఇష్టమైందని. ఫస్ట్ ఇదే నాకు ఇష్టమైంది.
షిరిడి వెళ్ళి దీనికి వెళ్ళకపోతే మనం చాలా మిస్ అవుతాం. సో ఈయనైతే వెంకటేశ్వర స్వామి. ఇదైతే ట్రైన్లో వెళ్ళేటట్టు ఏర్పాటు చేశారు. మొత్తం 20 మెంబర్స్ వెళ్ళొచ్చు. ఆ టెంపుల్ ఇంకా అది ఆ మూన్ అయితే ఇంకా చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. నాకు ఇంకోసారి అవన్నీ టికెట్ తీసుకొని మళ్ళా నాకు వెళ్ళాలనిపించింది, అంత బాగున్నాయి. ఇదైతే షిరిడి సాయిబాబాది. అలా సాయిబాబా వచ్చి నుంచున్నారా అని అనిపించింది గాయస్ నాకైతే. ఈయనైతే పూరి జగన్నాథుడు.
ఇక్కడైతే మేము చార్లీ చాప్లిన్తో ఫొటోస్ ఇంకా వీడియోస్ దిగాము. ఇక్కడైతే సాయిబాబా ఉన్నారు. సో ఆయన గెటప్ వేశారు. సో నన్నైతే బ్లెస్ చేశారు. ఆయన బ్లెస్ చేస్తే చాలా చాలా మంచిదంట గాయస్. నన్నైతే సూపర్గా బ్లెస్ చేశారు. ఇక్కడ మా అన్నయ్య అయితే గ్రామాలు ఎక్కాడు. మా అన్నయ్యనే అడగండి మా అన్నయ్య ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో. మేమైతే దిగాక అడిగితే చాలా చాలా సూపర్గా ఉందన్నాడు. ఇంకో రైడ్ వేయాలనిపించిందంట. మీరు షిరిడి అయితే తప్పకుండా ఈ థీమ్ పార్క్ని అయితే మిస్ చేయొద్దు. థీమ్ పార్క్ అయితే చాలా చాలా బాగుంది. అక్కడే మాకు పిన్ని కలిసింది, తన కూడా మా చుట్టాలే. ఇలా అయితే మా షిరిడి యాత్ర కంప్లీట్ అయింది. జై బోలో సాయినాథ్ మహారాజ్ కి జై. జై బోలో సాయినాథ్ మహారాజ్ కి జై. జై బోలో సాయినాథ్ మహారాజ్ కి జై. మా ఫ్యామిలీలో అందరికీ సాయిబాబా అంటే ఇష్టం. మా తాత అయితే కంపల్సరీగా వెళ్తాడు జనవరి 1కి. అదైతే కంపల్సరీ మా తాతకి ఎప్పుడు అది మెయింటైన్ చేస్తాడు. ఇప్పుడైతే మేము బస్సు ఎక్కిస్తున్నాం హైదరాబాద్ వెళ్ళడానికి. మీకు మ్యాచింగ్ ఉంది. మేము వచ్చేటప్పుడు ఫస్ట్ సీట్, వెళ్ళేటప్పుడు ఫస్ట్. మీకు ఈ వీడియో నచ్చినైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బై గైస్, ఇన్ ద నెక్స్ట్ వీడియో. గంట కొట్టడం మర్చిపోకండి. వెయిట్ ఫర్ మోర్ వీడియోస్ ఫర్ సూపర్ సిబ్లింగ్స్.